కొంచెం ది కాంటెక్స్ట్కి అంటే మీరు సీక్వెల్స్ ఆల్రెడీ మీకు 2-3 సీక్వెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ సీక్వెల్స్ రష్మిక అప్ ఫర్ దెమ్ చూద్దామండి. అంటే ఇప్పుడు నేనేంటంటే ఈ ప్లేస్లో కూర్చున్నాను కాబట్టి పర్లేదు, అదే ఈ ప్లేస్లో చిన్మయ్య గారు ఉంటుంటే మాకు ఇంకెక్కువ మొన్న ఆవిడ అడిగిన క్వశ్చన్లకి మీరు ఇచ్చిన రియాక్షన్స్ బ్లిస్ లాగా అనిపించింది. పాపం చిన్న కూడా కాదు, అది స్క్రిప్ట్ రాసి ఇచ్చారండి. ఊరుకోండి సార్, అదేంటి సార్ విజయోత్సవం అంటే ఆవిడ వాట్ అది చిన్ను ఇంటర్వ్యూ కన్నా ముందే 100 సార్లు అరే ఇది అడగాలని అడిగింది. కాదు మేడం స్క్రిప్ట్ రాసి ఇచ్చారు సరే అడిగింది. పాపం స్పెషల్ దీపావళి అంటే ఆవిడ కంగారు చూడాలి, వాట్ ఎందుకు స్పెషల్ దీపావళి అంటారు. యాక్చువల్లీ రష్మిక అక్కడ నవ్వింది కదా, తను చిన్ను అడగగానే నవ్వింది కదా, నవ్వింది క్వశ్చన్ కోసం కాదు, చిన్ను ఎంత కన్విక్షన్ లేకుండా అన్కన్విన్సింగ్ గా అడిగింది. ఎందుకంటే మా ఇద్దరికి తెలుసు అడగబోతుందని, ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చి చెప్పేశారు. సో ఎంత కన్విన్సింగ్ గా కన్విక్షన్ లేకుండా చెప్పిందో దానికోసం నవ్వింది. చిన్ను వాస్ స్ట్రగ్లింగ్ అని చూసి లైక్ అరే క్రింజ్ దిస్ ఇస్ కట్ చేసేద్దాం. క్రింజ్ అన్నారు కదా, ఈ సినిమా హిట్ ఎందుకంటే ఈ క్రింజ్ అని మీరు ఒకటి మాట్లాడారు కదా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని నేను చెప్తా. ఈ మధ్యకాలంలో క్రింజ్ అని ఏ సినిమా మాట్లాడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, ప్రమోషన్స్లో కానీ ఈవెన్ ఇన్ స్క్రీన్ టైంలో కానీ. అయితే లాస్ట్ ఒక క్వశ్చన్, సందీప్ రెడ్డి వంగ, యూ వర్క్ విత్ సుకుమార్ గారు, నవ్ యూ వర్క్ విత్ రాహుల్ రవీంద్రన్. సో వాళ్ళిద్దరితో వర్క్ చేసిన మీరు ఇప్పుడు రాహుల్ రవీంద్రన్తో వర్క్ చేశారు కదా, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ యూ అబ్జర్వ్ బిట్వీన్ దీస్ 3 పీపుల్? మేజర్ డిఫరెన్స్? వాళ్ళు తోపులండి, నేను తోపు కాదు. No, filmmaking, the style of filmmaking is completely different because when you అంటే ఇప్పుడు పుష్ప చేసేటప్పుడు there's like it's very different, it's a very different world, it's very different. And Animal చేసేటప్పుడు సందీప్ is a very different filmmaker. రాహుల్తో పాటు వర్క్ చేసేటప్పుడు you know that emotions is the biggest USP for the film. Like real emotions are the biggest USP of this film. Whilst Animal and Pushpa are still commercial films, we are banking on the performances, we are banking on the story, we're banking on emotions. So that is the difference, clear difference I feel. Yes. సో చూసారా, మీరు చాలా పెద్ద డిఫరెన్స్ చెప్పారు, బట్ ఆవిడ మాత్రం చాలా క్లియర్గా సింపుల్గా చేస్తుంది. సో ఆవిడ ఇందాక అన్నారు కదా, షీ ఇస్ ఏ గుడ్ రైటర్ యాక్చువల్గా. I have told her this many times. I think she'll make a good writer. Yes. I will start writing. రాసేయండి, నెక్స్ట్ సినిమా తీసేయండి. యాక్చువల్గా గర్ల్ ఫ్రెండ్ సీక్వెల్ మీరే రాయండి, మీరు రాయండి. ఇప్పుడు బయట చాలా ఉంది. రష్మిక తెలుగులో రష్మిక రాస్తుందా అనుకుంటారు. No, if you get to know her, I think you will realize she'll make a good writer. Yes, గర్ల్ ఫ్రెండ్, ద గర్ల్ ఫ్రెండ్ రాసింది చిన్మయ్య గారు, తీసింది రాహుల్ రవీంద్రన్ అన్నారు. ద గర్ల్ ఫ్రెండ్ 2 రష్మిక రాస్తారు, రాహుల్ గారు తీస్తారు. మళ్ళీ రూమర్ గా బయట స్ప్రెడ్ అయితే చిన్ను నన్ను అరే నువ్వైనా చెప్పొచ్చు కదా అంటది, అది ఊరికే జోక్ తీసింది కూడా రాహుల్ గారే యాక్చువల్గా. సో అంటే ఫైనల్గా ప్రస్తుతానికి AA22 ఎరగదీసేస్తున్నారని తెలిసింది యాక్చువల్గా. I don't know what you're talking about. మాకేం తెలీదు. మీరు ఎరగదీసేస్తున్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. మీకు వచ్చింది, మాకు రాలేదే. చేసేది మీరే కదా, మీకెలా వస్తుంది.